టీమిండియా టీ20 ప్రపంచ కప్ గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. పెద్ద ఎత్తున జనం వీధుల్లోకి వచ్చి బాణసంచ కాల్చి పండగ చేసుకున్నారు. జై భారత్, జై జై టీమిండియా, జై హో టీమిండియా అంటూ కేరింతలు కొట్టారు. ఇక ఫ్యాన్స్ సంగతి అటుంచితే మ్యాచ్ చేజారిపోయిందన్న సమయంలో హార్దిక్ పాండ్యా, బుమ్రా కలిసి టీమిండియాను విజేతగా నిలిపారు. ఈ ఇద్దరు బౌలింగ్ కారణంగానే ఇప్పుడు భారత్ టైటిల్ గెలిచింది. మొత్తానికి ఈ మ్యాచ్ గెలవడంతో ఎన్నో భావోద్వేగాలు చోటు చేసుకున్నాయి. గెలిచిన జట్టు సంబరాలు చేసుకుంటే ఓడిన జట్టు కన్నీటి పర్వంతమైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చూడండి, రోహిత్ శర్మ మోకాల మీద నిలిచి జై హో భారత్ అంటూ గట్టిగా కేకలేస్తున్న ఫోటో. అలాగే భారత జెండాను బార్బడాస్ మైదానంలో పాతుతూ కనిపించాడు. ఇక అదే మైదానంలో అమ్మయ్య అంటూ ప్రశాంతంగా పడుకున్న ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక కోచ్ రాహుల్ ద్రావిడ్ను ఎత్తుకొని టీమిండియా ఆటగాళ్లంతా సంబరాలు చేసుకున్నారు. ఇకపోతే ఫైనల్ మ్యాచ్ గెలిపించిన హార్దిక్ పాండ్యా ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. కన్నీరు మున్నీరుగా ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగానే హార్దిక్ పాండ్యాను రోహిత్ శర్మ ముద్దు పెట్టుకున్నాడు. చూడండి, ఇంకా ఎన్నో భావోద్వేగాలతో ఓ పక్క ఆనందాలు, మరో పక్క సెంటిమెంట్ ను పండిస్తున్నారు. రోహిత్, విరాట్ కోహ్లీ కలిసి వీపుపై జెండాను మోస్తూ ఓ పక్క కప్పును పట్టుకొని గ్రౌండ్ మొత్తం తిరిగారు. అలాగే రోహిత్ శర్మ కప్పును గుండెల మీద హత్తుకున్నాడు. ఆ తర్వాత ఆటగాళ్లంతా సంబరాలు చేసుకున్నారు. బీసీసీఐ సెక్రటరీ జైసన్ నుంచి కప్పు అందుకుంటున్న రోహిత్ శర్మ ఆనందోత్సవాలకు సంబంధించి ఫోటో ఆసక్తికరంగా మారింది. ఇక అందరూ కలిసి గ్రూప్ గా సెలబ్రేషన్ చేసుకుని ఫోటోకి ఫోజులు ఇచ్చారు. అలాగే బాణసంచ కాలుస్తూ ఎంజాయ్ చేశారు. ఇక పాపం రితికా చూడండి, తన భర్త రోహిత్ శర్మను హత్తుకొని ఏడుస్తూ కనిపించారు. ఇకపోతే గెలిచే మ్యాచ్ కల్లారా ఓడిపోయినందుకు సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు కన్నీరు మున్నీరయ్యారు. పాపం వీళ్ళ బాధ చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే. ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ కూడా గెలవలేదు. చేతిలోకి వచ్చిన అవకాశాన్ని కోల్పోయినందుకు పాపం భావోద్వేగానికి లోనయ్యారు.